సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా 7 గంటల సేపు విచారణ చేశారు. తర్వాత పోలీసులు పోసానిని కోర్టులో హాజరుపరిచారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసానిని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ ఆదేశాలతో ఇద్దరు సీఐలు వివిధ అంశాలపై ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు, ఎవరు చెబితే తిట్టారు, ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా, ఇలా తిట్టడం వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందనే అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే తనను ఎవరు ప్రేరేపించలేదని, ఎవరు తనకు చెప్పలేదని, స్వయంగా తానే మాట్లాడానని తెలిపారు. అలా మాట్లాడడం తప్పేనని పోసాని అన్నట్టు తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా వీటిల్లో ఎక్కువగా నాకు తెలీదు, గుర్తులేదని చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు గతంలో పోసాని మాట్లాడిన వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతనలేని కామెంట్స్ చేసినట్టు సమాచారం. విచారణ అనంతరం నిన్న రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు డాక్టర్ గురుమహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పోసాని తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా 7 గంటల సేపు విచారణ చేశారు. తర్వాత పోలీసులు పోసానిని కోర్టులో హాజరుపరిచారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసానిని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ ఆదేశాలతో ఇద్దరు సీఐలు వివిధ అంశాలపై ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు, ఎవరు చెబితే తిట్టారు, ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా, ఇలా తిట్టడం వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందనే అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే తనను ఎవరూ ప్రేరేపించలేదని, ఎవరూ తనకు చెప్పలేదని, స్వయంగా తానే మాట్లాడానని తెలిపారు. అలా మాట్లాడడం తప్పేనని పోసాని అన్నట్టు తెలిసిందే. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా వీటిల్లో ఎక్కువగా నాకు తెలీదు, గుర్తులేదని చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులు గతంలో పోసాని మాట్లాడిన వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతనలేని కామెంట్స్ చేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చూడొచ్చు ఇప్పుడు. ఇక విచారణ అనంతరం నిన్న రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు డాక్టర్ గురుమహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. పోసాని తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. హలో